మీ జోబులన్నీ గుల్లైనాయా లేదా? ఏమమ్మా మగవాళ్ళు మీ ఇంట్లో డబ్బులు ఇస్తున్నారా? కూలి పని చేస్తే ఒక క్వార్టర్ తాగుతారు, కైపు ఎక్కదు. రెండో క్వార్టర్ వేసుకుంటాడు, 2 క్వార్టర్లు వేసుకుని 400 రూపాయలు అవుట్. నేను అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డిని, అయ్యా ఎందుకు రేట్లు పెంచావో చెప్పే ధైర్యం నీకుందా అని అడుగుతున్నా. ఆయన చెప్తున్నాడు రేట్లు పెంచుకుంటూ పోతే మీరు తాగడం మానుకుంటా వస్తారంట, మద్యపాన నిషేధం అయిపోతుందంట. నమ్మతారా మీరు? ఏమమ్మా నమ్మతారా మీరు? ఎన్నికల ముందేం చెప్పాడు? మద్యపాన నిషేధం చేస్తానని చెప్పాడా లేదా? మద్యపాన నిషేధం చేసిన తర్వాతనే ఓటు అడుగుతానన్నా చెప్పాడా లేదా? చేశాడా? ఈరోజు ఓటు అడిగే హక్కుందా ఈ జగన్మోహన్ రెడ్డికి? మీరు ఓటేస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. దుర్మార్గమైన పాలన. కడాన మద్యాన్ని తాకట్టు పెట్టి 25,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చిన దుర్మార్గుడు ఈ సైకో జగన్. నేను అందుకని ఈరోజు మీరు ఒక్క విషయం చూడండి, ఈ వింజమూరులో కూడా గంజాయి ఉందా లేదా తమ్ముళ్ళు? ఉందా లేదా? గంజాయి లేని స్థలమే లేదు. ఒకప్పుడు విష్ణు చెప్పాడు అందుగలడు ఇందు లేడని లేదని, సందేహం వద్దన్నాడు. ఇప్పుడు అదే మనకి గంజాయి లేని స్థలం, గంజాయి లేని మండల హెడ్ క్వార్టర్ లేని పరిస్థితి వచ్చింది. రేపు మళ్ళా ఈ జలగకు కానీ ఓటేస్తే మీ పిల్లలకు ఉద్యోగాలు లేవు, కానీ అందరినీ గంజాయి తాగేదానికి నేర్పించే పరిస్థితికి వస్తాడు. నిన్నే మీరు చూశారు, విశాఖపట్నం పోర్టు ద్వారా పెద్ద ఎత్తున డ్రగ్స్ ఇంపోర్ట్ అయినాయి. 25,000 కేజీలంటే రాష్ట్రంలో ఉండే యువతను సర్వనాశనం చేయడానికి ఉపయోగపడే డ్రగ్స్ అన్నీ వచ్చాయి. ఏంటి రాష్ట్రం? ఏంటి బాధ్యత? ఈ మా తమ్ముడు చెప్పిన అరాచకం. అంటే మీకు డబ్బులు కావాలని గంజాయి వ్యాపారం చేస్తారా మీరు? మీకు డబ్బులు కావాలని డ్రగ్స్ ఇంపోర్ట్ చేస్తారా మీరు? నేను అడుగుతున్నా ఈ ముఖ్యమంత్రిని, నీకు సంబంధం లేకపోతే 5 ఏళ్లలో ఒక్కరోజు సమీక్ష చేశావా జగన్మోహన్ రెడ్డి? నీకు ముఖ్యమంత్రిగా ఉండడానికి అర్హత ఉందా నేను అడుగుతున్నా. ఏమమ్మా మీరు గుర్తుపెట్టుకోండి, ఇలాంటి దుర్మార్గులు వస్తే మీ పిల్లలు కాదు. ఒకసారి మత్తు పదార్థాలకు గాని అలవాటు పడితే మన చేతల్లో ఉండరు. అది నా ఆవేదన అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఉద్యోగస్తులు కోరుతున్నా, ఏం తమ్ముళ్ళు పోలీసులు కూడా ఉన్నారు, ఏమయ్యా పోలీసులు మీ జీతాలు వస్తున్నాయా? మొదటి తారీఖు వస్తా ఉందా? ఏమయ్యా ఉద్యోగస్తులు మొదటి తారీఖు వస్తున్నాయా? నేను పిఆర్సీ పెట్టి సక్రమంగా జీతాలు ఇచ్చేవాడిని. అప్పుడు నా మీద ఎక్కువ అడిగేవాళ్ళు. ఇప్పుడు అడిగితే ఏం చేస్తున్నాడు? జైల్లో పెట్టేస్తున్నాడు. అడిగేవాడు లేడు. రాను రాను ఏ పరిస్థితి వచ్చిందంటే మా జీతాలు పెంచకపోయినా పర్వాలేదు, మొదటి తారీఖున జీతాలు ఇస్తే చాలనే పరిస్థితికి వచ్చారు. నేను చెప్తున్నా, మళ్ళా ఇలాంటి జలగ్గాను గెలిస్తే మీ జీతాలు కూడా రివర్స్ పిఆర్సీ వస్తుంది తప్ప మీకేమీ లాభం లేదు. మిమ్మల్ని కాపాడే బాధ్యత మాది. ప్రతి ఒక్కరికి న్యాయం చేసే బాధ్యత మేము తీసుకుంటామని నేను మిమ్మల్ని కోరుతున్నా. ఈరోజు భవన నిర్మాణ కార్మికులను అడుగుతున్నా, ఎవరికైనా పని ఉందా తమ్ముళ్ళు? ఇసుక దొరుకుతా ఉందా? భారత